నథింగ్. ఓకే. ఏంటంటే జగదీశ్వరి, అసలు ఉదయం నుంచి ఆఫీస్కే రాలేదట. అంటే అది చెప్పేదంతా నిజమేనంటారా అత్తయ్య? నిజమే అయితే అది ఇక్కడికి ఎందుకమ్మా వస్తుంది? అవును కదా, మరి బావగారు ఏమైనట్టు? అంటే అది దాచిందానని అనుమానం. అదేంటి జగదీశ్వరి, అది అంత పని చేస్తుందంటావా? దాని మిడిసిపాటు చూస్తే నాకు అదే అనిపిస్తోందక్క. అవునత్తయ్య, ఇప్పుడే నేను వెళ్ళి దాని జుట్టు పట్టుకుని నిజం కనుక్కుంటాను. అక్షర, నువ్వుండు, నేను వెళ్ళి కనుక్కుంటాను. అవును అక్షర, నువ్వు ఉండమ్మా, అదేమైనా చేస్తుంది. ఒక పని చేయండి అత్తయ్య, మీరు వెళ్ళి దాన్ని 4 తాన్ని నిజం చెప్పించండి. అమ్మా, బయటికెళ్దామా? ఎక్కడికే? నీకు ప్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టం కదా. ఒసే ఎర్రి మొహమా, ఫ్రాన్స్ అమెరికా బిర్యానీ కాదే. ఆ తెల్లోడి బిర్యానీ నాకెందుకు? నాకు పచ్చిరొయ్యల బిర్యానీ అంటే ఇష్టం. నేనన్నది అదేనే, రొయ్యల్ని ఇంగ్లీష్ లో ప్రాన్స్ అనే అంటారు. ఓహో, ఇవల్ల కూడా చెప్పాలటే. అలా చెప్తే కానీ నీకు అర్థమై చావదుగా. వెళ్దావరా. అమ్మడు పిల్లదలివే, ఒక ఐసెట్ అయ్యి ఇప్పుడు రెడీ వచ్చితనే. అమ్మడు అదేదో పేడ రైస్ అంటే కదా, అక్కడ బాగుండదండి బిర్యానీ, అక్కడ తీసుకెళ్ళవే. నిన్ను, అది పేడ రైస్ కాదే, పారడైస్. పారడైస్ ఏంటి? ఏదో లేవే పేడ రైస్, అక్కడికి వెళ్దామా? నీ ఇష్టమే, ఇవాళ నువ్వేది అడిగితే అది తినిపిస్తాను. నువ్వు హ్యాపీయే కదా? పదవే, తొందరగా రెడీ అయ్యా. అమ్మా, ఎందుకే భయపడుతున్నావు? అదేదో శ్యామలేనట్టు లేదు కదా, వెళితి. అందుకు కదా భయం, రొయ్యల బిర్యానీ క్యాన్సిల్ అయిపోద్దేమో అని. ఏం కాదు, నీకెలాగైనా నేను బిర్యానీ తినిపిస్తాను. రండమ్మా రండి, టైంకి వస్తారు. ఒక 5 నిమిషాలు లేటుకు వచ్చుంటే మేము ఉండేవాళ్ళం కాదు. ఆహా, అలాగా. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? కార్తికేయ దగ్గరకా? తెలిసిపోయిందా ఏంటి? బిర్యానీ పాయే. నేను మా ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఆయనే నా దగ్గరికి వస్తారు. అవునవును, అవసరం అయితే అల్లుడు గారి దగ్గరకు వస్తారు గాని. పదవే, మనం ప్యారడైస్కి వెళ్దాం. పారడైజ్ ఏంటి? మా పిన్నికి బిర్యానీ తినాలని ఉందంటేను తీసుకెళ్దామని బయలుదేరాను. ఉదయం నుంచి నేను మా ఆయన తిరిగిన హోటల్స్, తిన్న ఐటమ్స్ చెప్తే పాపం తనకు కూడా తినాలని ఉందండి. అందుకే తీసుకెళ్దామని. పనికి మన డ్రామాలు కట్టిపెట్టి కార్తికేయ ఎక్కడున్నాడో చెప్పు. ఇది మరీ బాగుందండి. రోడ్లన్నీ రోమ్కే వెళ్తాయి అన్నట్టు కొంపలో ఏం జరిగినా నా మీదకే వస్తారేంటి? ఈ కొంపలో శనివి నువ్వే కాబట్టి. ఏంటమ్మా, నా కూతురు గొప్పసేనా అంటే మీరు? నోరు మొయ్, మధ్యలో వాగావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. చెప్పు, కార్తికేయని ఎక్కడ దాచావు? ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి ఐమాక్స్ టికెట్స్, గండిపేట రెస్టారెంట్ బిల్లు పట్టుకోవే. ఇవిగోండి మా ఆయన పడేసిన సిగరెట్లు. నీ తెలుగు బంగారం గాను, ఇవన్నీ ఎప్పుడు దశవే? ఆయన తాగి పడేసిన సిగరెట్ పీకనే అపురూపంగా దాచుకున్న నన్ను ఆయన్ని కిడ్నాప్ చేశాననడానికి మీకు మనసులో వచ్చిందండి. అరే, సంతోషంగా ఒక్క రోజు కూడా ఉండనివ్వరా? రాను రాను మీకు శాడిజం ఎక్కువైపోతుందండి. చూడు, నువ్వు సిగరెట్ పీకలు, బీడీ ముక్కలు రోడ్డు మీదవి ఏరుకుని నాకు చూపించినంత మాత్రాన నేను నమ్ముతాను అనుకోవడం నీ భ్రమ. నువ్వాడే నాటకాలన్నీ నాకు తెలుసు. మర్యాదగా చెప్పు. చూడండి, ఉదయాన్నే ఆయనే కదా నన్ను తీసుకెళ్లారు, ఆయనతోనే కదా నేను వెళ్ళాను. అవన్నీ తిప్పి నువ్వు కారులో వెళ్ళు,
మధ్యలో నేను పళ్ళు చూసుకొని ఆఫీస్కి వెళ్తాను అన్నారు. అంతే, నాకు తెలిసింది అంతేనండి. ఇంతేనా? మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది మాత్రం ఇదే, ఇంతే. మరి ఆఫీస్కి ఉదయం నుంచి రాలేదటగా? ఇప్పటికీ ఇంటికి రాలేదు అంటే దాని అర్థం ఏంటి? నీతో వెళ్ళిన వాడు తిరిగి రాకపోతే ఏమనుకోవాలి? ఏంటి, ఆఫీస్కి వెళ్ళలేదా? మరి మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అదే నేను నిన్ను అడుగుతున్నది. అమ్మో, ఎవరి తిష్టో తగిలిందమ్మో. వెళ్ళకెళ్ళక ఒక్క రోజు ఇలా బయటికి వెళ్ళావో లేదో, అప్పుడే దిష్టి కళ్ళు పడ్డాయమ్మో. అమ్మో, ఎటో వెళ్ళిపోయాడమ్మో, నా రాజు ఎటు వెళ్ళిపోయాడమ్మో. రేఖ, మనం వేరుగా ఉందాం అని చెప్పి 24 గంటలు కూడా కాలేదమ్మో. నేనాపనమ్మో. నీ కన్న కొడుకు కాకపోవచ్చేమో కానీ నాకు తాళ్లు కట్టిన మొగుడమ్మో. ఓరి దేవుడు, నా మొగుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు. నువ్విలా శోకాలు పెట్టినంత మాత్రాన నేను నమ్ముతాను అనుకోకు. వాడింటికి రాకపోవాలి. నీకిదే చివరి రాత్రి అవుతుంది. ఆయన లేకపోతే ఇంక రాత్రి ఏంటి పగలేంటమ్మా. ఓరి దేవుడు, నా మొగుడు ఎక్కడికి పోయాడో దేవుడు. అమ్మా, మా ఆయన ఎక్కడికి పోయాడమ్మా. అది వెళ్ళిపోయింది కదే. ముందా తలుపెట్టి రావే. అలాగేనే. సారీ అమ్మా, రేపు వెళ్దాంలే. ఇప్పుడు వెళ్తే దానికి డౌట్ వస్తుంది. పర్లేదులేగా నమ్ముడు, ఇన్ని చావు తెలివితేటలు నీకెక్కడి నుంచి వచ్చాయే? బతకడం చేత కావాలి అంటే చావు తెలివితేటలు తెచ్చుకోవాలి చెంచు లక్ష్మి. అవునా? అన్నయ్య ఫ్రెండ్స్ కి ఫోన్ చేశానమ్మా, ఎక్కడికి రాలేదంట. ఏవండి, మీరిచ్చిన నెంబర్స్ అన్నిటికీ కాల్ చేశాను, ఎక్కడా లేరు, రాలేదని చెప్తున్నారు. అక్క, ఊరుకో అక్క. అమ్మా అక్షర, ఏంటత్తయ్యా? ఏంటమ్మా ఇది? భయపడుతున్నావా? కార్తికేయకేం కాదమ్మా. ఏదో అర్జెంటు పనుండి బెంగళూరు వెళ్ళుంటాడు. ఫ్లైట్లో ఉండుంటాడు. ఇంకో గంటలో అరగంటలో వచ్చేస్తాడమ్మా. అవునమ్మా, జగదీశ్వర అతయ్య చెప్పినట్లుగా ఏదో బిజినెస్ పని మీదే వెళ్ళుంటాడు. అంతేనమ్మా. అమ్మా లేక, అక్షరకి వేడి పాలు తీసుకురమ్మా. వద్దత్తయ్యా. అదేంటమ్మా, అసలే నువ్వు ఒట్టు మనిషి కూడా కాదు. అమ్మా లేక, నువ్వు వెళ్ళి తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఆయనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అత్తయ్య, తట్టుకోలేను. ఏం కాదమ్మా, నువ్వు బాధపడకు. అక్క, ఊరుకో అక్క. బావగారికి ఏమీ కాదు. వదిన, అన్నయ్య ఉదయానికి కూడా రాకపోతే నేను బెంగళూరు అయినా వెళ్తాను, లేదా పోలీస్ కంప్లైంట్ అయినా ఇస్తాను. లేదు శ్రీరామ్, ఆయనకేదో అయ్యింది. గంట లేట్ అయినా ఫోన్ చేస్తారు. అలాంటిది ఇప్పటిదాకా ఫోను లేదు, మనిషి లేడు. ఏమనుకోవాలి? అమ్మా అక్షర, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. కార్తికేయ తప్పకుండా వస్తాడమ్మా. లేక అక్కని రూమ్ కి తీసుకెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. ఏంటమ్మా, రేఖ చెప్పింది నిజమే నీకు అనిపించిందా? అది నిజం చెప్పినా మనం నమ్మలేని పరిస్థితి శ్రీరామ్. అదైతే మాత్రం నిజం చెప్పదు జగదీశ్వరి. అయితే అన్నయ్య ఎక్కడున్నాడో తనకి తెలుసంటావా? తెలిస్తే మన మీద ఛాలెంజ్లు విసిరేది కదరా, ఇలా ఏడవదు కదా. ఇది కూడా ఆలోచించాలి మనం.
ఆ ఏడుపు కూడా నాటకమేమో అక్క. ఏదేమైనా రేఖకి తెలిసిన సంతోషమే కదమ్మా. అన్నయ్య క్షేమంగా ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది. నా బిడ్డ అమాయకుడమ్మా. వాడికి బిజినెస్ తప్ప వేరే ప్రపంచమే తెలియదు. పాపం, ఇది అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇలాంటి టైంలో దాని మనసుకి కష్టం కలగకూడదు. అలాంటిది కడుపులో బిడ్డ, గుండెల్లో బాధ ఎలా భరిస్తుందో. ఏంటత్తయ్యా, కాఫీ తాగుతారా? వద్దమ్మా. పర్వాలేదత్తయ్యా, నేను కలుపుకొని తీసుకొస్తాను, ఉండండి. ఏమైందమ్మా? అక్క, ఆయన వచ్చారా? చెప్పక్క, ఆయన వచ్చారా? రాత్రంతా కంటి మీద కునికే లేదు. ఏదో ఒక టైంలో వస్తారులే అని ఇదిగో మీరు ముందే కూర్చున్నాను. ఆయన వచ్చారా అక్క? చెప్పక్క. రాలేదు. రాలేదా? అయ్యో దేవుడా, నువ్వు హాయిగా నిద్రపోతుంటే ఆయన వచ్చారేమో అనుకున్నానక్క. రాలేదా? ఆయన ఎటు వెళ్లారో తెలియట్లేదు. ఈ టైంలో అసలు నీకు నిద్రలా వచ్చిందక్క? ఏంటిది, అత్తయ్య దగ్గర నన్ను బ్యాట్ చేసి ఇది మార్కులు కొట్టేయాలని చూస్తుందా? అయ్యో నా దేవుడా, ఎటెళ్ళిపోయావో ఏమో. కంటి మీద కొనుకు లేకుండా, కడుపులో మెతుకు పడకుండా నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు వెళ్ళక్క. నీకు ఉదయాన్నే కాఫీ అలవాటు కదా, వెళ్ళి కాఫీ తాగు. పాపం, ఇప్పుడే అన్నావు కాఫీ కలుపుకొస్తాను అని. ఏమి నాటకాలనివి. అంటే నువ్వు మెలకుగానే ఉన్నావన్నమాట. అమ్మగారికి కూడా కాఫీ కలుపుకురా అక్క. నాకేం అవసరం లేదు. అవసరమైన వాళ్ళు తాగుతారు. సూపర్. ఈ పిచ్చి వికెట్ పడిపోయినట్టుంది. పడితే ఇక మనకి తిరుగే ఉండదు. అక్క, నువ్వు వెళ్ళి కాఫీ తాగులే. ఊరుకో అక్క. ఆయన రాలేదన్న బాధ ఒక పక్కైతే, ఈ రేఖ నన్ను రాజేశ్వరి అత్తయ్య ముందు బ్యాట్ చేస్తుంది లేక, ఆ బాధ ఇప్పుడే మొదలైంది. దానివన్నీ ఒట్టి నాటకాలక్క. దాని గురించి ఆలోచించుకో. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు లేక? రాత్రి మీరే కదా నన్ను బలవంతంగా వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు. ఇప్పుడు రేఖ అలా ఏడుస్తుంటే అదేదో నేను రూమ్ లో ఉండడం తప్పైనట్టు చూసింది లేక అత్తయ్య. ఆ చూపు తట్టుకోలేకపోయాను తెలుసా. అప్పుడే భూమి రెండుగా చీలిపోతే బాగుండు, దానిలో నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అక్క, నేనొక మాట చెప్తాను, నువ్వేమీ బాధపడవు కదా. రాజేశ్వరి అత్తయ్యది కడుపు తీపి. తన బిడ్డ ఏమయ్యాడో అని. నీది గుండె కోత, నీ భర్త ఏమయ్యాడో అని. కానీ అందరూ కడుపు తీపిని చూస్తారు, కానీ గుండె కోతని అర్థం చేసుకోరక్క. అది భరించే గుండెకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కాబట్టి రాజేశ్వరి అత్తయ్య అలా చూడడంలో తప్పులేదక్క. నువ్విలా బాధపడడంలోనూ తప్పులేదక్క. ఇలా బాధపడుతూ కూర్చోవడం కన్నా సమస్యని పరిష్కరించడం వైపు ఎందుకు ఆలోచించట్లేదక్క? అంటే సింపుల్ అక్క. దాని నాటకాలు చూస్తుంటే బావగారు ఎక్కడున్నారో దానికి తెలుసుంటుందని రాత్రి శ్రీరామ్ నాతో అన్నాడు. అంటే బావగారు క్షేమంగానే ఉండుంటారు కదా. అదేమైనా చేస్తే? చెయ్యదు. ఎందుకో తెలుసా? నెల రోజుల్లో నిన్ను బయటికి పంపుతానని అది నువ్వు ఒకరినొకరు అనుకున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వెన్ని జన్మలెత్తినా మా ఆయన నీతో ఉండడు. చూస్తూ ఉండు. కార్తికేయని నా వైపు తిప్పుకొని నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి నిన్ను బయటికి గెంటుతాను. గుర్తొచ్చింది. చూసావా, నీలో కుట్ర పగ లాంటివి లేవు కాబట్టి నీ మంచితనంతో ఆ విషయాన్ని మర్చిపోయావు. కానీ అది మర్చిపోదు. కాబట్టి ఆ ఛాలెంజ్ లో గెలవడానికైనా బావగారినేమీ చేయదక్కా.
ఇప్పుడు ధైర్యం వచ్చింది కదా, సో ఇప్పుడు నువ్వు దాని ట్రిక్స్ కి పోటీగా రాజేశ్వరి అత్తయ్య ముందు ట్రిక్స్ ప్లే చేయి. ఆ రేఖని వెరదాన్ని చెయ్యి, ఓకేనా? అలాగే, కానీ చిన్న రిక్వెస్ట్ లేక నువ్వు విన్నైనా చెప్పు. ఆయన్ని చూడందే నాకు మనశ్శాంతి ఉండదు. అందుకని ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వే చెప్పు. తప్పకుండా చెప్తానక్క. రా, మంచి కాఫీ తాగుతూ ఆలోచిద్దాం. ఏందన్నా బావ ఏదో ఆలోచిస్తున్నాడు? రే బావ ఏది ఆలోచిస్తే నీకెందుకురా? ఏయ్, బావకి అన్నావంటే నరికేస్తాను. ఏంటి బావ మరీను? బామ్మర్ది బతుకు కొడతాడంటారు, ఆ మాత్రం తెలీదా? ధర్మయ్, అక్క చెప్పక్క. ఏంటి వచ్చేస్తున్నావు అక్క? అలాగే అక్క. రే అక్క బయట ఉందంట, వెళ్ళి తాళం తీపో. అలాగేనా? బయట తాళం పెట్టి బతికిపోయారు. ఛ, ఎలా బయటపడాలి? పాపం ఇంటి దగ్గర ఎంత టెన్షన్ పడుతున్నారు. ఏరా, బావ కాఫీ తాగాడా? నీళ్ళు కూడా ముట్టుకోలేదక్క. సర్లే, కొంపలే మునగవలే కానీ మీరు బయట కూర్చోండి. రండిరా అక్క, వెళ్ళేటప్పుడు బయట తాళం వేసి వెళ్ళమంటారా? వెయ్, మీ బావ తక్కువడు కాదురా, పారిపోయినా పారిపోతాడు. అలాగే అక్క, రండిరా. ఏంటి, నీళ్లు ముట్టక తిండి తినక ఎన్ని రోజులుంటావు? రామాయణం తెలుసుగా, రావణాసురుడు సీతను అపహరించడం ఎపిసోడ్. అది కూడా రివర్స్ అయింది కదూ. చూడు కార్తికేయ, నువ్వంటే నాకు పగ లేదు, కోపం లేదు, ప్రేమ తప్ప. ఆ రావణాసురుడు శివభక్తుడైతే నేను నీ భక్తురాల్ని, నీ ఆరాధకురాల్ని. నన్ను నమ్ము కార్తికేయ, ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను. ఆస్తి కోసమో పగ కోసమో కాదు. నువ్వు హ్యాపీగా ఉంటే నాకంతకంటే ఏం కావాలి చెప్పు? అలాగే నన్ను హ్యాపీగా ఉంచు. ఇద్దరం ఆనందంగా ఉంటే ఇంటి దగ్గర నువ్వేవైపోయావో అని సంతాప సభలు పెడుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకో తెలుసా? నేను నిన్ను వదిలేస్తాను కదా. ఇక్కడికిక్కడ చావనైనా చస్తాను కానీ నువ్వు చెప్పినట్టు చచ్చినా చేయను. నువ్వు చస్తే నాకేంటి లాభం? బతికి సాధించు. నేను బతకాలి అంటే నువ్వు చావాలి. చస్తాను. నేను అనుకున్నది సాధించి చస్తాను. మీ ఇంటికి వారసుణ్ణిచ్చి చస్తాను. అప్పటిదాకా నువ్వు చచ్చినట్టు బతుకుతావు. రేయ్, అక్క తాళం తీయండిరా. అలాగే అక్క.